తెలంగాణను పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా రేపు పోలియో బూత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్దేశించిన సెంటర్లలో 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ 2 చుక్కల పోలియో మందు వేస్తారు. ఒకవేళ టీకా వేయించుకోలేకపోయిన పిల్లల కోసం మళ్లీ జూన్ 29, 30 తేదీల్లో ఆరోగ్య కార్యకర్తలు నేరుగా ఇంటింటికి వెళ్లి మరీ చుక్కల మందు వేస్తారు. జనాభా రద్దీ ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి వంటి జిల్లాల్లో అదనంగా జూలై 1న కూడా డ్రైవ్ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,97,749 మంది చిన్నారులకు టీకా వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 22,979 పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. ప్రయాణాల్లో ఉన్న పిల్లల కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి చోట్ల 903 ట్రాన్సిట్ పాయింట్లను, మారుమూల ప్రాంతాల కోసం 903 మొబైల్ టీంలను సిద్దం చేశారు. 8,754 మంది ఏఎన్ఎంలు, 28,160 మంది ఆశా కార్యకర్తలు, 35,700 మంది అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో సేవలందించనున్నారు. వీరి పనితీరును పర్యవేక్షించేందుకు 2,298 మంది రూట్ సూపర్వైజర్లను కూడా ప్రభుత్వం నియమించనుంది. వ్యాక్సిన్ సప్లైలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 52,04,140 బీఓపీవీ డోసులను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పురపాలక శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఆర్టీసీ, పోలీస్, రక్షణ శాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.